కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరిస్థితిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే గాని ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ఇలాగే కొనసాగితే తెలంగాణలో పూర్తిగా ఒకే ఒక్క వ్యక్తి యొక్క చేతుల్లోన వారు చెప్పినట్టుగా ఎవరు కూడా నోరిప్పనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా ప్రశ్నించే గొంతుక కూడా లేకుండా పోతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వాళ్ళతో కుమ్ముక్కైపోయి టీఆర్ఎస్ పార్టీతో అండర్స్టాండింగ్ పెట్టుకొని లాలూచితో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నశించేటటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ పార్టీగా ఎదగడానికి కేవలం బీజేపీకి అవకాశం ఉంది. బీజేపీ యొక్క బలమైనటువంటి నాయకత్వంలో ఈరోజు దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ దేశం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ దేశానికి రక్షణ కల్పించే శక్తి కానీ ఈ దేశ ప్రజలకు రక్షణ కల్పించే శక్తి కానీ కేవలం మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకే సాధ్యమని తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రజల నుంచి మరి ఆ పార్టీని ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ముందుకు తీసుకుపోవడానికి మరి టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కేవలం రేపు ఒక ప్రతిపక్షంగా మరి ముందుకు పోవాల్సినటువంటి ముందుకు పోయేటటువంటి పరిస్థితి కేవలం బీజేపీ పార్టీతోనే ఉందని భావించి ఈరోజు ఒక నేషనల్ పార్టీలో ఉండి ఈ దేశం యొక్క సమగ్రత కోసం ఈ దేశం యొక్క రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి మరి మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకొని మరి బీజేపీలో చేరిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు బీజేపీలో చేరిన సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి